అందరికీ నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించడం వల్లనే ఈ రోజు ప్రజాస్వామ్యబద్దంగా ఓటు హక్కు వినియోగించుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. అదే అధికారాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం బాబాసాహెబ్ గారు కల్పించిన హక్కులకు రాజ్యాంగానికి లోబడి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఈరోజు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి ఏమైతే మీకు వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలతో పాటుగా ఇంకా ప్రజల అవసరాల దృష్ట్యా మీ అందరి కోసం కృషించి పనిచేసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడి పనిచేసి మీ అందరి అభివృద్దిలో ధ్యేయంగా మీ ప్రతి కష్టంలో కాంగ్రెస్ పార్టీ తోడుండి మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యులాగా మేము ఆదుకొని డాక్టర్ బాబాసాహెబ్ గారు నడిపించిన బాటలో నడుస్తూ మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్, జై భీమ్. ధన్యవాదాలు.